ఇది ధర్మం అని చెప్పడానికి అధికారం ఉన్నది ఎవరికంటే వేదమునకు మాత్రమే ఉంది. అందుకే శృతి ఏం చెప్పిందో అది ధర్మం. వేదము ధర్మాన్ని చెప్తుంది. అమ్మవారి ఊపిరియే వేదం. అంటే ఆ తల్లి అన్నం పెట్టడమే కాదు, ధర్మాన్ని కూడా చెప్పింది. అమ్మ లోకంలో ఏం చేస్తుంది? అన్నం పెడుతుంది. అన్నం పెడుతూ, నాన్న నువ్వు పెద్దవాడి అయిన తర్వాత ఇలా ఉండాలి, నాన్నగారు సంతోషించేటట్టుగా చదువుకోవాలి, అన్న తమ్ములతో దెబ్బలాడుకోకూడదే, నీ దగ్గర ఏదైనా ఉంటే చెల్లికి పెట్టాలి, పక్కింటి వాళ్ళతో దెబ్బలాడుకోకూడదే, ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదే, ఇంకోళ్ళు డబ్బు ఆశించకూడదే అని అమ్మ మంచి మాటలు ఎలా చెప్తుందో, అన్నపూర్ణమ్మ యొక్క ఊపిరి గురించి శంకరాచార్యులు వారు ముందు మాట్లాడారు కదా. ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజ కుంభాంతరి కాశ్మీరా గరువాసితాంగ రుచిరా కాశీపురాధీశ్వరి. అందులో నేను ఇంతకుముందు అమ్మవారి నాసాదండం గురించి ముత్యం గురించి అన్వయం చేసినప్పుడు ఆ ఊపిరి ప్రస్తావన వచ్చిందా లేదా? ఊపిరి, అమ్మవారి ఊపిరియే వేదమైంది. అందుకే శృతి సీమంత సింధూరీకృతపాదబ్జధూళిక. ఆ శృతి రూపిణి, ఆ వేదం ఏం చేస్తుంది అంటే అమ్మవారి దగ్గరికి వచ్చి ఆవిడ పాదములకు నమస్కారం చేస్తుందిట. ఆ వేదములకు పాపట ప్రారంభ స్థానంలో ఉండేటటువంటి సింధూరం అమ్మవారి పాదముల మీద బొట్టుగా అలంకృతమవుతుంది. అందుకే శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక అని కీర్తిస్తారు ఆవిడ 16 అక్షరాల నామం. అటువంటి వేదము ఏది ఉన్నదో అది మాత్రమే ఇది ధర్మం, అది అధర్మం. వేదం చెప్పిందంటే అమ్మవారు చెప్పింది అని అర్థం. అమ్మ అన్నం పెట్టి ఎలా చెప్పిందో అలా చెప్పింది. అమ్మ నాకు చెప్పింది, మా అమ్మ జగజ్జనని లోకమునకంతటికీ చెప్పింది. మిగిలిన వాటికి ఒకటే ధర్మం. మనుష్యులకు ధర్మం నిరంతరం మారుతుంది. రాత్రి అయితే పడుకోవడం ధర్మం, భోగం అనుభవించడం ధర్మం. తెల్లవారితే భగవదారాధన ధర్మం, మధ్యాహ్నం అర్ధార్జన ధర్మం, సాయంకాలం భగవంతుని యొక్క స్తోత్రం, భగవంతుని యొక్క గుణ సంకీర్తనం ధర్మం. అందుకే చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబు లోనుగా తలపడేని, కలుగనీటికి తల్లుల కడుపు చేటు అంటారు పోతన గారు. కాబట్టి ధర్మము మారిపోతూ ఉంటుంది. ఎప్పుడు ఎలా ఉండాలి అనేటటువంటిది ధర్మము చెప్తుంది. ఆ ధర్మాన్ని మీరు బాగా పట్టుకున్నారనుకోండి, ఏది చేసినా ఇది ధర్మమా అదొక్కటే చూసుకుంటున్నారు. ఆ చట్రంలో పడుతుందా? ధర్మం అన్న చట్రంలో పడుతుందా? చేసేయి. నాకు సుఖం అనుభవించాలనిపించింది, అది ధర్మమేనా? ధర్మచట్రంలో పడుతుందా? పడుతుంది, అనుభవించి. ధర్మచట్రంలో పట్టదు, అనుభవించను. ధర్మచట్రంలో ఇమడినది పాపమునకు కారణం, ధర్మచట్రంలో ఇమిడినది విడుదలకు కారణం. చేసి విడుదలే. అదేమిటండి మరి? అది చేస్తే కట్టు, ఇది చేస్తే విడుదల ఎందుకు అవుతుంది అంటే ధర్మచట్రంలో ఇమడినది కట్టు, ధర్మచట్రంలో ఇమిడినది విడుదల. రెండూ అంతే. తాడే తీసుకొచ్చి ఇలా వేశాడు, కట్టు. ఇలా అన్నాను, విడుదల. అంతేగా. నా చేయి తిప్పడాన్ని బట్టి కట్టు, విడుదల. ధర్మచట్రంలో ఇమడనిది చేశాను, కట్టు, పాపం. ధర్మచట్రంలో ఇమిడినది చేశాను, విడుదల. అదే జ్ఞానమునకు మోక్షమునకు కారణమే. అటువంటి ధర్మాన్ని పాటిస్తుండగా ఒడుదుడుకులు వస్తుంటాయి అప్పుడప్పుడు. అంత ధర్మాత్ముడు చేతకాని వాళ్ళ కనపడతాడు కొంతమందికి. అప్పుడు ఆయన ధర్మం 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 అని పట్టుకు తిరుగుతుంటాడండి అంటే ఆఖరికి ఆయనకి ఓ రోజున విసుగొస్తుంది. అదో పరీక్ష ఉంటుంది. విసుగొచ్చి ఏమిటండి ధర్మాన్ని పట్టుకుని ఏమిటి సాధించాను బాబు, ఇంకా ఈ ధర్మం వద్దు, ఈ శాస్త్రాలు వద్దు, ఈ పుణ్యాలు వద్దు, ఈ స్తోత్రాలు వద్దు, నా చిత్తం వచ్చినట్టు నేను చేస్తా అంటాడు. కానీ మళ్ళీ అప్పుడే పూర్వుల యొక్క చరిత్రలు పరిశీలిస్తాడు, పెద్దల యొక్క చరిత్రలు చూస్తాడు. రాముడు ఎంత కష్టపడ్డాడు, హరిశ్చంద్రుడు ఎంత కష్టపడ్డాడు, ధర్మరాజు ఎంత కష్టపడ్డాడు, ఎంతమంది పెద్దలు ఎంత శక్తివంతులయ్యుండి ధర్మాన్ని పట్టుకుని కష్టపడి కూడా ఊంచుకుని ఎంత కీర్తి సంపాదించారు, చివరికి ఎలా విజయం సాధించారు. కాబట్టి నేను ధర్మాన్ని వదలనంటాడు. అంటే ఒడుదుడుకులు వచ్చినప్పుడు ధర్మాన్ని వదిలిపెట్టకుండా ఉండాలంటే ఆవిడ అనుగ్రహం ఉండాలి. అన్నం ఇవ్వడమే కాదు, చేయూతనిస్తుంది, ధర్మాన్ని పట్టుకోగలిగిన శక్తిని ఇస్తుంది. ధర్మో రక్షతే రక్షిత. దాన్ని బాగా పట్టుకుంటే కదండి రక్షించేది. దాన్ని వదిలేస్తే, చేతిలో కర్ర ఉంది, కుక్క మీదకి వచ్చింది, అప్పుడే చేయి జారిపోయింది కర్ర, ఎందుకు పనికి వస్తుందని ఇంకా కుక్క మీదడిపోతుంది.
అప్పుడే కర్ర బాగా పట్టుకుని ఇలా తిప్పాడు, కుక్కటు పారిపోయి. ఎప్పుడు బాగా పట్టుకోవాలో అప్పుడు బాగా పట్టుకునేటట్టుగా అనుగ్రహించగలిగిన తల్లివే అమ్మా నువ్వు. ధర్మైక నిష్ఠాకరి. అలా ఎలా చేసింది, అలా ఎలా ఒడిదుడుకులు వస్తాయి, అలా ఎలా ఉంచుకోవాలి, అలా ఉంచుకున్న సందర్భాలు ఏమిటి, అలా మనని ఎలా అనుగ్రహిస్తుంది, అన్నం పెట్టడమే కాకుండా ఇది ఎలా ఇస్తుంది. ఒక్కసారి ఈ శంకర భగవత్పాదాచార్య కృతమైనటువంటి అన్నపూర్ణాస్తుతి పాఠాన్ని మీకు అందరికీ ఇచ్చి ఉన్నారు. చదివి తర్వాత ప్రవచనాన్ని ప్రారంభం చేద్దాం. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్దూతాఖిల ఘోర పాపనికరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ నానారత్న విచిత్రభూషణకరీ హేమాంబరాడంబరీ ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజ కుంభాంతరీ కాశ్మీరాగరువాసితాంగరుచిరా కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైకనిష్ఠాకరీ చంద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ సర్వైశ్వర్యకరీ తపఫలకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ కైలాసాచలకందరాలయకరీ గౌరీ హ్యుమాశాంకరీ కౌమారీ నిగమార్ధగోచరకరీ హ్యుంకార బీజాక్షరీ మోక్షద్వార కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ దృశ్యాదృశ్య విభూతి వాహనకరీ బ్రహ్మాండ భాండోదరీ లీలానాటక సూత్రఖేళనకరీ విజ్ఞాన దీపాంకురీ శ్రీ విశ్వేశమనఃప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ఆదిక్షాంత సమస్తవర్ణనికరీ శంభుప్రియాశాంకరీ కాశ్మీరా త్రిపురీశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శర్వరీ స్వర్గద్వార కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ. ఉర్వీ సర్వజనేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ. నారీ నీల సమాన కుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ. సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ. భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ. దేవీ సర్వవిచిత్రరత్నరుచిరా దాక్షాయణీ సుందరీ. వామాస్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమహేశ్వరీ. భక్తాభీష్టకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ. భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ. చంద్రార్కానలకోటి సదృశీ చంద్రాంశుబింబాధరీ. చంద్రార్కాగ్ని సమాన కుండలధరీ చంద్రార్కవర్ణేశ్వరీ. మాలా పుస్తకపాశ సాంకుశధరీ కాశీపురాధీశ్వరీ. భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ. క్షత్రత్రాణకరీ మహాభయహరీ మాతా కృపాసాగరీ. సర్వానందకరీ సదాశివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ. దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ. భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే. జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. మాతా చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వరః. బాంధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. ధర్మైక నిష్ఠాకరీ అని పిలుస్తున్నారు అమ్మవారిని. ఆమె ధర్మమునందు నిష్టని చేకూరుస్తుంది భక్తులకు. అది జీవుని యొక్క ఉద్ధరణకు ప్రధానమైనటువంటి హేతువు. మనిషి తరించడానికి మార్గం ఏది అంటే ధర్మమే. అందుకే చతుర్విధ పురుషార్థములలో మొట్టమొదటిది ధర్మమైంది. ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము, విడుదల అంటే మోక్షమునకు హేతువులు. ఆ ధర్మము దేశమును బట్టి కాలమును బట్టి నిరంతరము మారిపోతుంది. ఆ నిరంతరము మారిపోయేటటువంటి ధర్మము ఏది ఉన్నదో ఆ ధర్మాన్ని గట్టిగా పట్టుకుని అనుష్ఠించగలిగినటువంటి శక్తి ఏర్పడితే అది భగవతి యొక్క గొప్ప అనుగ్రహం. ఆ ధర్మాచరణము చేత మనిషి చేరవలసినటువంటి తీరాన్ని చేరుకుంటాడు. నిజానికి సంసార సాగరాన్ని తరిస్తాడు. కానీ ధర్మమునందు, ధర్మాచరణమునందు ఒక సంక్లిష్టత ఉంటుంది. ఏమి అంటే
సాధారణంగా జీవితంలో అనేక సన్నివేశాల్లో ఏమనిపిస్తుందంటే కాసేపు ఈ ధర్మాన్ని పక్కన పెట్టేస్తే, ధర్మాచరణాన్ని పక్కన పెట్టేస్తే సాధించుకోవలసినటువంటి కార్యాన్ని చాలా తేలికగా సాధించుకోవచ్చు. ఈ ధర్మం 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 అని ధర్మాన్ని పట్టు కూర్చుంటే కార్యసాధనం చాలా కష్టమైపోతుంది. అందుకని ధర్మాన్ని కొంతసేపు వదిలిపెట్టేశామనుకోండి, తేలికగా పని అయిపోతుంది. ధర్మాన్ని కాసేపు పక్కన పెట్టారనుకోండి, మీ మనసులో ఉన్నటువంటి ఒక కోరిక తీర్చుకునేటటువంటి అవకాశం కలుగుతుంది, అది ధర్మచట్రంలో ఇమడకపోయినా. కానీ నేను ఇది ధర్మబద్ధము కానప్పుడు చెయ్యను, ధార్మికమైతేనే చేస్తాను అని నిలబడగలగాలి అంటే దానికి ఒరిపిడి ఉంటుంది. ఆ ఒరిపిడిని తట్టుకోవాలి. ఆ ఒరిపిడిని తట్టుకున్నవాడు తప్ప అలా నిలబడగలిగినటువంటి స్థితిని పొందలేడు. ఎందుచేత ఈ మాట అంటున్నాను అంటే, మీరు శ్రీరామాయణంలోనే చూడండి, రాముడికి అనేక సందర్భాల్లో అనేక రకములైనటువంటి కష్టములు వచ్చాయి. ఆయన జీవితం పరచినటువంటి పూలపాన్పేం కాదు, ఇన్ని కష్టాలు పడ్డాడు. నిజంగా చెప్పాలి అంటే రామాయణాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే రాముడు పడిన కష్టాలు ఎక్కువ, రావణుడు పడిన కష్టాలు తక్కువ. రావణుడు పొందిన భోగాలు ఎక్కువ, రాముడు పొందిన భోగాలు తక్కువ. కానీ అన్ని భోగాలు అనుభవిస్తున్నా, అన్ని సుఖాలు అనుభవించానని రావణుడు అనుకుంటున్నా నిరంతరం భయంలోనే గడిపాడు. నిరంతరం అతని మీద ఎప్పుడూ ఏదో ఒక కీడు పొంచే ఉండేది. కానీ రాముడికి సంతోషానికి కారణమేమి అంటే ధర్మాచరణమే. ఇది చాలా చాలా గంభీరమైనటువంటి విషయం. రాముడు దేనికి సంతోషిస్తూ ఉంటాడు అంటే, నేను ధర్మాచరణము చేశానా, నేను చెయ్యవలసినది నేను చేశానా, ధర్మాన్ని దేశకాలముల యందు ఏ ధర్మాన్ని ఆచరించాలో ఆ ధర్మాన్ని ఆచరిస్తే ఆయనకి సంతోషం. ఆయన ధర్మాన్ని తప్పాడా, ధర్మాన్ని విడిచిపెట్టాడా, ఆయన విశేషమైన దుఃఖమునకు లోనైపోతాడు. రాముడు 24,000 శ్లోకాల రామాయణంలో నేను ధర్మం తప్పిపోయాను అని ఏడిచినటువంటి సందర్భం లేదు. అందుకే కష్టాలు రానివ్వండి పోనివ్వండి, సుఖాలు రానివ్వండి పోనివ్వండి, ఏ వచ్చినా రాముడు మాత్రం ధర్మం తప్పకుండా కేవలము ధర్మాచరణము చేత సంతోషాన్ని పొందాడు. ఒక్కొక్కసారి రాముడి జీవితం గొప్ప ఒరిపిడికి గురైంది. సీతాపహరణం జరిగింది. సీతాపహరణం జరిగినప్పుడు ఆయన ఎలుగెత్తి పిలిచి అడిగాడు, చెట్లను అడిగాడు, గోదావరిని అడిగాడు, పర్వతాలను అడిగాడు, వన్యమృగాలను అడిగాడు, ఇన్నిటినీ అడిగాడు. సీతమ్మని ఎవరు అపహరించారు అని అడిగాడు. ఎవ్వరూ జవాబు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే కేవలం రావణాసురుడి మీద ఉన్నటువంటి భయం చేత చెప్పలేదు. ఇప్పటికీ లోకంలో చాలామందికి ఒక అనుమానం ఉంటుంది, అన్యాయంగా బ్రతికేవాళ్ళు, అక్రమంగా బ్రతికేవాళ్ళు, అధర్మ మార్గంలో ఉన్నవాళ్ళు బాగా సంపాదించి సంతోషంగా ఉంటున్నారు కదా, వాళ్ళ మాటకి సమాజంలో విలువ ఎక్కువ ఉంటుంది కదా, ధర్మాన్ని పట్టుకున్నవాడు, న్యాయంగా బ్రతుకుతున్నవాడు బహుపరిమితమైనటువంటి ఆర్జనతో ఉంటున్నాడు, పైగా ఆయన పొందుతున్న భోగం ఏమిటి, ఆయనకి సమాజంలో ఉన్న గౌరవం ఏమిటి, సమాజంలో ఉన్న విలువ ఏమిటి, ఏమీ లేవు కదా. లేనప్పుడు ప్రత్యక్షంగా కంటికి అధర్మంలో ఉన్నవాడు గొప్పగా ఉన్నట్టు, ధర్మంలో ఉన్నవాడు తక్కువగా ఉన్నట్టు కనపడుతోంది కదా. మరి అటువంటప్పుడు ధర్మాచరణానికి ఏమి ప్రయోజనం ఉంది? ఒక్క మాట మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అనుశాసనిక పర్వంలో భీష్మాచార్యుల వారు దీని గురించే చెప్పారు. వాడికి గత జన్మలలో సంపాదించుకున్నటువంటి పుణ్యము క్షయమైపోతుంది. ఈ జన్మలో అధర్మము పాపము తప్ప వాడు చేసిందేం లేదు. అప్పటికి తళుక్కని మెరుస్తోందేమో, అది శాశ్వతమైనటువంటి మెరుపు మాత్రం కాదు, అది ఎప్పటికీ ఉండేటటువంటి వైభవం మాత్రం కాదు. పాపము అనుభవంలోకి వచ్చిన తరువాత, అధర్మము అనుభవంలోకి వచ్చిన తరువాత చాలా కష్టపడవలసి ఉంటుంది. కానీ ధర్మము ఎల్లవేళలా మనిషికి శాంతినిస్తుంది. ఈ రెండిటికి మధ్య ఎంత తేడా ఉంటుంది అంటే, ఎప్పుడో సంతోషం కలుగుతుంది నీకు అన్నవాడు ఆ సంతోషం కోసం ఎదురు చూస్తూ బరువుగా గడుపుతాడు. నేను అసలు సంతోషం కోసం ఎదురు చూడవలసిన అవసరం ఏమిటి, నేను సంతోషంగానే ఉన్నాను అనుకున్నవాడు ఏ బరువైనటువంటి గుండెతోటి వేచి ఉండక్కర్లా, ఎప్పుడూ సంతోషంగానే ఉంటాడు. ధర్మాచరణం చేసిన వాడు ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు.
ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. ఆయన జీవితం కీర్తింపబడి యుగాలు మారిపోయినా కూడా కథలు కథలుగా చెప్పబడుతూనే ఉంటుంది. అధర్మంలో ఉన్న రావణాసురుడు, పాపభూయిష్టమైన జీవనాన్ని గడిపినటువంటి రావణాసురుడు తాత్కాలికంగా ఏవో కొన్ని భోగములు అనుభవించినట్లు కనపడితే కనపడవచ్చుగాక, కానీ ఎంత శాశ్వతమైనటువంటి అప్రతిష్ట తెచ్చుకున్నాడు. కళత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం తథైవచ యదీచ్ఛసి చిరం భోక్తం మాకృధా రమవిప్రియం అంటాడు మారీచుడు అరణ్యకాండలో. సీతమ్మ జోలికి ఎడుతున్నావు, రామో విగ్రహవాం ధర్మ, సాక్షాత్ ధర్మమూర్తి అయిన రాముడి జోలికి ఎడుతున్నావు, ఇది నిన్ను కట్టి కుడిపేస్తుంది. అలాంటిది జరిగినప్పుడు, ధర్మం జోలికి వెళ్ళినప్పుడు, నువ్వు ఇంతకాలం ఏ పుణ్యం వలన భోగములు అనుభవించావో ఆ పుణ్యము క్షయమైపోయినప్పుడు, తదేవ ఫలమన్వేతి ధర్మస్య ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతా నాత్ర సంశయ. గత జన్మ పుణ్యం వల్ల పొందుతున్న భోగం అయిపోయినప్పుడు, చేస్తున్న పాపములు చేస్తున్న అధర్మము తమ ఫలితాన్ని తాము ఇవ్వడం మొదలుపెట్టినప్పుడు, మంచి అన్నం తిన్నావు బలం కలిగింది, మంచి నీళ్లు తాగావు ఆరోగ్యంగా ఉన్నావు, అశుభ్రమైనటువంటి అన్నాన్ని తిన్నావు దాని ఫలితం కూడా అది ఇవ్వడం మొదలుపెడుతుంది, అప్పుడు శరీరము రోగగ్రస్తం అవుతుంది. అలాగే ధర్మ ఫలితాన్ని అనుభవించావు, కాంచనలంకని ఏలేవు, ఎన్నో భోగాలు అనుభవించావు, కానీ పరమ పవిత్రమైనటువంటి తల్లి మహాపతివ్రత సీతాపహరణం చేశావు, దీని ఫలితం కూడా అనుభవంలోకి వస్తుంది. అప్పుడు చాలా దారుణంగా ఉంటుంది. నువ్వు ఒక్కడివే వెళ్ళిపోవు. నువ్వు అధర్మంలో ఉన్నావని తెలిసి కూడా నీ దగ్గర కొంత ఐశ్వర్యం ఉందని, నువ్వు రాజ్యవైభోగంలో ఉన్నావని నీకు ఎదురు తిరిగి న్యాయం చెప్పకుండా, ధర్మం చెప్పకుండా నీ వెంట జేజేలు పలుకుతూ తిరిగిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ముందు వెళ్ళిపోతారు, తర్వాత నువ్వు వెళ్ళిపోతావు. ఒక్కొక్క తల తరిగేస్తాడు. ఆనాడు జేజేలు కొడుతూ దేవతలు ఋషులు కూడా ఆకాశంలో నిలబడతారు. అయ్యో పడిపోయారనేవాడు ఉండడు, నీ భార్య మండోదరి కూడా ఎందుకు నీకు ధర్మం జోలికి అని మారీచుడు చెప్పాడు, సీతమ్మ చెప్పింది, మండోదరి చెప్పింది, తల్లి కైకసి చెప్పింది. ఎంతమంది చెప్పినా వినకపోవడం రావణ బ్రహ్మ లక్షణం. అందుకే ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలి, ధర్మాన్ని పట్టుకున్న వాడికి కష్టం రావచ్చు, రాకుండా ఉండదు, కానీ ధర్మాన్ని వదిలిపెట్టకూడదు. వదిలిపెట్టకుండా ఉండాలి అంటే ధర్మాన్ని పట్టుకున్న మహాత్ముల జీవితాల్లో వచ్చిన ఒరిపిడిని పరిశీలించాలి. అందుకు ప్రవచనం వినడం, అందుకు కావ్యాన్ని పురాణాన్ని చదువుకోవడం. రాముడి జీవితంలోనే చూడండి, అంత ధర్మానికి కట్టుబడ్డాడు, అంత జాగ్రత్తగా ప్రవర్తించాడు, అయినా కష్టం రాకుండా పోయిందా? అందుకే తల్లి కౌసల్యామాత రాముడు అరణ్యవాసానికి బయలుదేరుతున్నప్పుడు ఒక అద్భుతమైన మాట చెప్పింది. యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమేన చ సవై రాఘవశార్దూల ధర్మస్వాం అభిరక్షతు. రామ, ఇంతకాలం ధర్మాన్ని పట్టుకున్నావు, చాలా తేలిక పట్టుకోవడం నీకు. హాయిగా అంతఃపురంలో ఉన్నావు, సీతమ్మని పెళ్లి చేసుకున్నావు, అంతఃపురంలో నాన్నగారి దగ్గర ఉన్నావు, యవరాజ్య పట్టాభిషేకం జరుగుతుంది అనుకున్నావు, అంతవరకు బాగానే ఉంది. కానీ కష్టం ఇప్పుడు మొదలైంది. అరణ్యవాసానికి బయలుదేరుతున్నావు, 14 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యాలి. అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు అయ్యో నాకు రాజ్యం పోయిందే, నాకు భోగం పోయిందే, నేను ఈ నెటిని వదిలిపెట్టి అరణ్యాల్లో తిరుగుతున్నానే, కైకమ్మ కోరితే అనవసరంగా ఒప్పుకున్నానే, నేను ధర్మాన్ని పట్టుకుని ఏం సాధించానన్న ప్రశ్న నీలో బయలుదేరుతుంది. అప్పుడే తట్టుకు నిలబడగలగాలి ధర్మం మీద. ఇన్నాళ్ళు ఏ ధర్మాన్ని నమ్మావో ధృత్యాచ నియమేనచ, అదే ధైర్యంతో అదే నమ్మకంతో ధర్మాన్ని విడవకుండా పట్టుకోరామా, అప్పుడు గొప్ప. అలా నువ్వు పట్టుకోవడానికి కావలసిన శక్తి నీకు కలుగుగాక. ధృత్యాచ నియమైనచ సవై రాఘవశార్దూల ధర్మస్వాం అభిరక్షతు. ఏ ధర్మాన్ని నువ్వు పూనికతో పట్టుకుంటావో ఆ ధర్మము నిన్ను కాపాడుగాక. పతాక స్థాయిలో వచ్చింది కష్టం. ఇప్పుడు ఒకసారి వెనక్కి రండి. మళ్ళీ సీతాపహరణం జరిగినప్పుడు గోదావరిని అడిగాడు, వన్యమృగాలను అడిగాడు, చెట్లను అడిగాడు, అరణ్యాన్ని అడిగాడు, ఎంతమందినో అడిగాడు, ఒక్కళ్ళు జవాబు చెప్పకపోవడానికి కేవలం రావణాసురుడి మీద ఉన్న భయం చేత చెప్పాల. అప్పుడు రాముడు ఒక మాట అన్నాడు,
నన్ను చేతకానివాడు అనుకుంటోంది లోకం. నేను ధర్మాన్ని పట్టుకున్నాను కాబట్టి వీళ్ళు ఇలా అనుకుంటున్నారు. నేనే ధర్మం అన్న 2 అక్షరాలు ఒక్కసారి పక్కన పెట్టేస్తే, పలకని మీతో కలిపి అసలు ఈ 3 లోకములలో ఇక బ్రతకడానికి ప్రాణి ఉండదు. దేవతలతో కలిపి నిగ్రహిస్తున్నారు. అడ్డు రాగలిగిన వాడెవడో వచ్చి నిలబడవచ్చు. ఆయన పరాక్రమం అటువంటిది. ఆయనే బాణప్రయోగం చేస్తే ఆయన ముందు నిలబడగలిగిన వాడెవరు? అందుకని ఒక మాట అన్నాడు లక్ష్మణస్వామి వంక తిరిగి, యథాజర యథామృత్యు. మనిషి వృద్ధాప్యాన్ని తప్పించుకోలేడు. ఎంత జాగ్రత్తగా ఉంటే మాత్రం వృద్ధాప్యం రాకుండా ఉంటుందా? సంధిబంధములు సడలిపోకుండా ఉంటాయా? వచ్చేస్తుంది వృద్ధాప్యం. కాబట్టి యథామృత్యు. మృత్యువు ఎక్కడ దాక్కుంటే తప్పుకుంటుంది, ఎక్కడ ఉన్నా మృత్యు వచ్చి పట్టుకుంటుంది. అలా నిత్యం న ప్రతిహన్యంతే. ఎలా జనులు తప్పించుకోలేరో అలా లక్ష్మణ ఇవాళ నా బాణముల నుంచి ఎవరూ తప్పుకోలేరు. ఇవాళ బాణప్రయోగం చేసి సీతాపహరణం చేసింది ఎవరు అంటే చెప్పలేదు కాబట్టి అందరినీ పడగొట్టేస్తున్నానని బాణప్రయోగం చేయడానికి సిద్ధపడ్డాడు. గభాలన లక్ష్మణస్వామి రాముడి వంక చూసి ఆయన పాదాల మీద పడి ఒక మాట అన్నాడు. అన్నయ్య, అసలు లోకంలో చింద్రే లక్ష్మి, అలాగే చంద్రుడు అంటే వెన్నెల, అలాగే ప్రభా సూర్య, సూర్యుడు అంటే కాంతి, తైచానుత్తమం యశాహ. నువ్వు రాముడు అన్న మాటకు అర్థం ఉత్తమమైనటువంటి కీర్తి కలిగినవాడు, ఎన్నడూ ధర్మ మార్గాన్ని విడిచిపెట్టనివాడు. ఎవడో ఒక్క దుర్మార్గుడన్నయ్యా, లోకమంతా నీ జోలికి రాలేదు. ఒకే ఒక్క దుర్మార్గుడు నీ భార్యని అపహరించగలిగినంత దుస్సాహసం చేశాడు. అన్నయ్య, ఓర్పు పట్టు. ఆ దుర్మార్గుడెవరో వెతికి పట్టుకుందాం. నీ బాణముల పరంపర నుంచి తప్పుకోగలరా? ఓర్పు పట్టన్నయ్య. లేనినాడు అయోగ్యుడైన రాముడికి ఇన్ని అస్త్రములను ఇచ్చారు వశిష్ఠ విశ్వామిత్రులు. తన స్వార్థం కోసం లోకాలని పడగొట్టాడు అని అంటే పాఠం చెప్పిన గురువు గారికి అపకీర్తనయ్య అన్నాడు. వెంటనే రాముడు, నువ్వు చెప్పింది సత్యం రా తమ్ముడా, నేను ఈ లోకములను బాధించను, పద సీతమ్మను అన్వేషిద్దాం అన్నాడు. అంత ధర్మాన్ని పట్టుకున్న రాముడికి ఒరిపిడి వచ్చిందా లేదా, కష్టం వచ్చిందా లేదా రామాయణంలో? కానీ ధర్మాన్ని విడిచిపెట్టలేదు. ధర్మము రక్షిస్తుందన్న నమ్మకం మనిషి కలిగి ఉండడాన్ని శ్రద్ధ అంటారు. శ్రద్ధకున్న పెద్ద అగ్ని పరీక్ష ఏమిటంటే, అది వదిలిపెట్టేస్తే అప్పటికి మీరు ఎన్నో అనుభవించవచ్చు అనిపిస్తుంది. ఈ ధర్మం ఒక్కటి పక్కన పెట్టేస్తే ఏ తప్పైనా చేసేయచ్చు, ఏ భోగమైనా అనుభవించేయచ్చు. కాళ్ళ కట్టుకొచ్చిన భోగం ఎందుకు వదిలిపెట్టుకోవాలి? ధర్మం అడ్డొస్తోందా? ఇటువంటి పని చేయకూడదని కదా శాస్త్రములు చెప్తున్నాయి. మరి నేను ఎలా చేస్తానంటావా? అది ధర్మమేని బుకాయించే ప్రయత్నం చేయి, అది రావణ బుద్ధి. అందుకే స్వధర్మో రక్షసాంభీరు సర్వధైవ నసంశయ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమథ్యమా. అధర్మం చేస్తూ అది ధర్మం అని వాదిస్తాడు, అది మరీ ప్రమాదం. ఆ బుకాయించడం ఉందే, అక్కడ మనిషి పడిపోతాడు. అంతరాత్మ గొంతు నొక్కేసి తప్పు చేసేస్తూ చేయకుండా ఎవరు మాత్రం ఉండగలరు? ఈ పాటి లేకుండా ఎవడు మాత్రం బతకగలడు? చేసే పుణ్యం చేస్తున్నాను కదా, చేసే ధర్మం చేస్తున్నాను కదా, ఈ పాటి అధర్మం చేయకుండా ఎలా జీవితం గడుస్తుంది అని సరిపెట్టేసుకుంటాడు. కానీ ఆ తర్వాత ఆ కొనసాగింపు ఎక్కడ వరకు వెళ్ళిపోతుంది అన్నది ఎవరూ చెప్పలేరు. నిచ్చెన 1వ మెట్టు మీద ఉన్నవాడు జారిపోయాడు అనుకోండి, ఏమవదు, అక్కడే జారి నేల మీద ఉంచుకుంటాడు. కానీ 100 మెట్లున్న నిచ్చెనకి 99వ మెట్టు వరకు ఎక్కినవాడు కానీ జారాడు అనుకోండి, వాడు చాలా ప్రమాదానికి లోనవుతాడు. ఎంత పైకెక్కాడో అంత జాగ్రత్తగా ఉండాలి ధర్మానుష్ఠానంలో. తప్ప ఇంత పైకి ఎక్కేశాను కదా, నేను ధర్మం తప్పితే ఏమొచ్చిందని అనుకోకూడదు. వాడే బాగా జాగ్రత్తగా ఉండాలి. అలా ఉండడం మన చేతిలో ఉండే అవకాశం కాదు. ఆ భగవతి పాదములు పట్టుకుంటే ఆ నిష్ఠ ఆవిడిస్తుంది, ఆ నిగ్రహాన్ని ఆవిడిస్తుంది. అది గొప్పతనం. ఏదో స్వామి వివేకానంద దగ్గరికి ఒకప్పుడు విదేశాల్లో ఒక స్త్రీ వచ్చింది, నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలనుకుంటాను.
గొప్ప స్ఫురద్రూపి వివేకానందుడు. ఎందుకని అడిగారు. మిమ్మల్ని వివాహం చేసుకొని నేను మీలాంటి కొడుకుని మీ వలన పొందాలనుకుంటున్నాను, అందుకని మిమ్మల్ని వివాహం చేసుకుంటాను. ఆయన అన్నారు, అమ్మా నువ్వు వివాహం చేసుకున్నంత మాత్రం చేత నాలాంటి కొడుకే పుట్టాలని ఎక్కడుంది? ఏమో ఇంకొకలాంటి కొడుకు పుట్టచ్చు, మీ నాన్నగారి లాంటి కొడుకు పుట్టచ్చు, మేనమామ పూలికి వచ్చిన కొడుకు పుట్టచ్చు. అంత బాధ ఎందుకమ్మా? నన్ను పెళ్లి చేసుకుని కొడుకుని పొందడం ఎందుకు? ఇప్పుడే చెప్తున్నా, నన్ను నీ కొడుకుగా స్వీకరించు, నువ్వు అమ్మవమ్మా నాకు, నేను నీ కొడుకుని. అది ధర్మైక నిష్ఠాకరి. ధర్మమునంది విచలితుడు కాకుండా నిలబడగలగాలి. అలా నిలబడగలగాలి అంటే తాత్కాలికమైనటువంటి ప్రలోభమునకు, కంటి ముందుకొచ్చినటువంటి అవకాశమునకు వశపడకుండా ధర్మం కోసం నిలబడగలగాలి. అది ఒరిపిడిని తట్టుకోవడం అంటారు. ఆ తట్టుకోగలిగిన ప్రజ్ఞ అంత తేలిక కాదు. ఎందుకని అంటే అందరూ పక్కన బాసటగా నిలబడి ఆయన ధర్మం కోసం నిలబడినవాడు అనేవాళ్ళు ఉండరు. ఎందుకని అంటే మీరు బాగా పరిశీలించండి, ధర్మం కోసం ఎవడు నిలబడే ప్రయత్నం చేస్తాడో వాడి ధర్మాన్ని పరిశీలించడం మీదే లోకానికి అనురక్తి ఎక్కువ ఉంటుంది. అంతేకాని ఆయన పాటిస్తున్నది ఏమిటి, ఆయన చెప్తున్నది ఏమిటి, ఆయన జీవితం ఏమిటి, దాని మీద కాదు ఉత్సాహం. ఆయన ధర్మం తప్పిన సందర్భాలు ఏమైనా ఉంటాయా వెతకడానికి చూస్తారు. అదో పెద్ద అల్లరి. పైగా వ్యతిరేక ప్రబోధం ఎక్కువగా ఉంటుంది. ఏం సాధిస్తావయా ఈ ధర్మం 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 అని పట్టుకుని? ఎంత పాడవుతున్నావు, ఎందుకు వచ్చింది ఇదంతా నీకు? ఓన్లే పట్టుకున్నావు బాగానే ఉంది, ఏదో కొంత కూడా మినహాయింపు ఉండదా దానికి? కానీ ఇన్ని విని ధర్మము గొప్పది అని నిలబడగలగాలి అంటే, ఆ ఒరిపిడిని తట్టుకోవాలి అంటే దానికి తిరుగులేని నమ్మకం ఉండాలి శాస్త్రం మీద. అది భక్తి. అది త్యాగరాజస్వామి చేసిన కీర్తన. రామనామమనే ఘన కంచుకమును అని రామభక్తి అనే వరఖడ్గమిడి అని అడుగుతారు. రామా నాకు అవి ఇప్పించవయా, అప్పుడు నేను లోకంలో యుద్ధానికి వెళ్ళగలుగుతాను, నన్నెవరూ ఏం చెయ్యలేరు. రామ నీ అనుగ్రహము లేనినాడు నేను ధర్మమునందు ఉంచుకోలేను. ఎంత గొప్పవాడు కూడా ఎక్కడో అక్కడ నిష్ట తప్పి జారిపోతాడు. అలా జారిపోకుండా నిలబడగలగాలి అంటే, ఆ ఒరిపిడిని తట్టుకోగలగాలి అంటే, శ్రద్ధని పొంది ఉండాలి అంటే, సనాతన ధర్మమునందు అది ఇవ్వగలిగినటువంటి స్వరూపం ఒకటి ఉన్నది. ఎవరు ఆమె అంటే ధర్మిణి, ధర్మవర్ధిని, ఆ తల్లి. అంటే మీరు ఒక్క మాట బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అన్నపూర్ణ అంటే కేవలము అన్నం ఒక్కటి పెట్టేటటువంటి తల్లి మాత్రమే కాదు. ఇప్పుడు ఒక సత్రం ఉందనుకోండి, ఓ సత్రంకి వెళ్ళి ఒక ఆయన భోజనానికి కూర్చున్నాడు అనుకోండి, ఆయన ఎవరు అన్న దాంతో అన్నం పెట్టే వాళ్ళకి సందర్భం ఉండద్దు. ఎందుకని అంటే ఆయన అన్నార్తుడై ఉన్నాడు. అన్నార్తితో వచ్చిన వాళ్ళకే అన్నం పెట్టడమే సత్రంలో లక్షణం. అది తప్పు కూడా పట్టకూడదు. అలా కొన్ని సత్రములు ఉన్నాయి కాబట్టి ఎందరో ఆకలితో ఉన్నవాళ్ళు బ్రతుకుతున్నారు. అది ఎంత మాత్రం తప్పని చెప్పడానికి వీల్లేదు. కానీ అందులో ఉన్నటువంటి వితరణకు వాళ్ళు చేస్తున్న పనిలో కొన్ని పరిమితులు ఉంటాయి. వచ్చినవాడి ఆకలి తీర్చగలరు, కడుపు నింపగలరు, ప్రాణములు నిలబెట్టగలరు, శక్తి పొందేట్టు చెయ్యగలరు, ఆ మంచి పని వరకు చెయ్యగలరు. కానీ తిన్న అన్నం వలన వచ్చిన బలంతో వాడు తప్పు చెయ్యకుండా మనసుని మార్చగలిగిన శక్తి అన్నదాన సత్రవుకు ఉండకపోవచ్చు. ఎవడో ఈ మహాత్ముడు అన్నదాన సత్రవుకి వెళ్ళి ఆ ఎదురుగుండా పెట్టినటువంటి శిలామూర్తిని చూసి ఆయన పెట్టిన సత్రవుట ఆయనకున్న 100 ఎకరాలు రాసి ఇచ్చేసేట అన్నదానానికి. మనకి లేరు. కాకినాడ పట్టణంలో మల్లాడి సత్యలింగ నాయకర్ అని మహానుభావుడు ఎక్కడో బర్మా వెళ్ళి కష్టపడి వ్యాపారం చేసి సంపాదించి తెచ్చినటువంటి డబ్బంతా కూడా వీలునామాలో కళాశాల కట్టడానికి, విద్యార్థులకి భోజనం పెట్టడానికి, వేద పాఠశాలకి, ఆ వచ్చినటువంటి అన్నార్తులకు అన్నం పెట్టడానికి ఆయన ఐశ్వర్యమంతా రాసేసి శరీరాన్ని విడిచిపెట్టారు. కీర్తిశేషుడు అన్న నిజమైన మాట అన్వయమయ్యేది అటువంటి మహానుభావులు. ఆయన పేరు మీద ఇప్పటికి లేదు కాకినాడ పట్టణంలో కళాశాల. కాబట్టి అటువంటి వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు అన్నం పెట్టగలరేమో, బుద్ధిని ఎలా మార్చగలరు? అన్నపూర్ణమ్మ కేవలము అన్నము పెట్టడము కాదు. రోజు అన్నపూర్ణాష్టకం చదువుకుంటే అన్నం తినే ముందు
చిట్ట చివర ఈ శ్లోకాలన్నీ చదవకపోయినా కనీసంలో కనీసం ఏదో ఒక్క శ్లోకాన్ని చదివిన, ఏ ఒక్క శ్లోకం కాకపోయినా ఒక్క పాదం మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర అనుకుని తిన్నా కాదు. జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి. అమ్మ అన్నంతో పాటుగా నాకు జ్ఞానవైరాగ్యములను కూడా ఇయ్యి అని అడుగుతున్నారు అంటే భక్తి ఉన్నట్టేగా. ఇంకా మళ్ళీ భక్తి గురించి ప్రస్తావన చేయాలా? భక్తి లేకుండా ఆ మాట ఎందుకంటారు? కాబట్టి అలా అనగలిగిన ఒక్క పాదాన్ని ఇందులో చదువుకోగలిగిన మనిషి జీవితం మనిషి జీవితంగా నిలబడుతుంది. లేనినాడు మనుష్య ఉపాధిని పొంది మిగిలిన ప్రాణుల కన్నా ఏ విధంగా భిన్నమవుతాడు? ధర్మాచరణము చేత మాత్రమే మనిషి మిగిలిన ప్రాణుల కన్నా ఉత్కృష్టుడు. ఆ ధర్మాచరణము లేనినాడు మిగిలిన ప్రాణుల కన్నా ఎలా ఉత్కృష్టుడు? ఎందుచేత అంటే మీరు కొన్ని సందర్భాలు పరిశీలనం చేస్తే మనిషి కన్నా ఇతర ప్రాణులే చాలా గొప్ప అవుతాయి. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్మత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేద్రూ దయమిహ కింతేన వపుష. శంకర భగవత్పాదులే శివానందలహరిలో అంటారు, కొండ భద్రాచలం అయితేనే పరమేశ్వరుణ్ణి నిలబెట్టేసింది. శ్రీ మహావిష్ణువుగా వచ్చి సాక్షాత్కరిస్తే నేను ఇలా అనుకోలేదే, నేను సీతారాములు కావాలనుకున్నాను కదా అన్నాడు. అయోమయం అన్న మాట తెలియని పరమాత్మ అయోమయానికి లోనయ్యాడు. ఓ విష్ణువే రాముడైనా రాముడు కావాలంటున్నాడు, విష్ణువు కాదంటున్నాడు. అపసవ్యంగా ఆయుధాలు మార్చుకోవడంలో, నరుడిగా నిలబడటంలో అపసవ్యంగా ఆయుధాలు పట్టుకున్నాడు, శంఖచక్రాలు పట్టుకుని మహానుభావుడు భద్రాద్రి మూర్ధ్నిస్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే వామాంకస్థిత జానకీ పరిల సత్కోదండ దండంకరే చక్రంచోర్ధ్వయుగే చక్రంచోర్ధ్వ యుగేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రి మూర్ధిని స్థితం అంటారు శంకరాచార్యుల వారు. ఆ పట్టుకున్న ఆయుధాలు సవ్యంగా కాకుండా అపసవ్యంగా పట్టుకుని వామాంకస్థిత జానకీ పరిలసత్ ఎడంతొడ మీద సీతమ్మని పెట్టుకుని భద్రాచలం కొండ మీద ఉండిపోయాడు. భారతదేశం మొత్తం మీద రామచంద్రమూర్తి యొక్క గొప్ప క్షేత్రంగా భద్రాచలం కీర్తి అందుకుందా లేదా? ఒక కొండ అయితేనే శాశ్వతమైన కీర్తిని పొందింది. శ్రీకాళహస్తి ఒక ఏనుగు, ఒక పాము, ఒక సాలెపురుగు, ఏం తక్కువైంది వాటికి? శరీరం ఏదైనా కావచ్చు, వాటి భక్తి గొప్పది. ఏ వేదంబు పఠించెలూత భుజగం వేశాస్త్రములు సూచే తానే విద్యాభ్యాసమనర్చె కరి చించే మంత్రమోహించే బోధా విద్భావ నిదానముల్ చదువులయ్యా కాదు. మీ పాద సంశైవాసక్తియ కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర. ధర్మాచరణము తెలియనప్పుడు మనిషికి మృగానికి ఏ విధంగా తేడా? ఉపాధిలో తేడా అంతే. ఒక కుక్క అక్కడే ఉన్నటువంటి చిన్న కోడి పిల్లని ఎత్తుకుపోయింది. మనిషి అక్కడే ఉన్నటువంటి ఒక పసిపిల్ల మెడలో ఉన్న ఆభరణాన్ని ఎత్తుకుపోయాడు. ఒక్కొక్క రోజు దినపత్రికలో చదివేటటువంటి ఒక్కొక్క అకృత్యాన్ని చదువుతుంటే మనిషి అని పిలవగలుగుతారా అప్పుడు ఆ ఉపాధి ఉన్నవాడిని? ఇవాళ అటువంటిది వచ్చింది దినపత్రికలో ఒకటి. అది కడుపులో చేయి పెట్టి తిప్పినట్టు అనిపించింది ఆ వార్త చదువుతుంటే. దాని గురించి ఉచ్చరించడం కూడా నాకు ఇష్టం లేదు. అంత దారుణం. కదలలేని పిల్ల, నోరు లేని పిల్ల, అర్భకురాలు, అనారోగ్యంతో ఉన్న పిల్ల మీద అత్యాచారం చేయడం అంటే అంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడుంటుంది? అది ఉపాధి చేత మనుష్యుడు అనిపించుకుంటాడేమో కానీ ధర్మమునందు అనురక్తి లేనప్పుడు ఎలా మృగం కన్నా మార్పు వస్తుంది? ఎలా మీరు విభాగం చేయగలుగుతారు? ఆ ధర్మాచరణమునందు వైక్లభ్యములు వచ్చినప్పుడు, ధర్మాన్ని వదిలిపెట్టేసి భోగాన్ని అనుభవిద్దాం అనిపించినప్పుడు వద్దు. ఎంతసేపు అనుభవిస్తావో భోగం? ఓ 10 నిమిషాలు. ఓ దొంగతనం చేసి తెచ్చిన ఓ నగ అస్తమానం వేసుకోగలవా? చాటుగా రహస్యంగా వేసుకోవాలి. అమ్మి తెచ్చుకుంటే ఓ 50,000 వస్తాయి. ఎన్నాళ్ళు వస్తాయి? కానీ అది కట్టి కుడిపిన నాడు నీ జీవుణ్ణి ఏమైపోతావు? ఎందుకు వచ్చింది నాకు? ఈ ధర్మాన్ని వదిలిపెట్టిన భోగం నాకొద్దు. ధర్మాన్ని ఆచరించడం వల్ల నాకు కష్టం వచ్చినా నాకు ఇబ్బంది లేదు. ఆ ధర్మం నన్ను కాపాడుతుంది. ఈ నమ్మకం కలగాలి అంటే
కేవలం అన్నం తినడం కాదురా, అన్నం పెడుతున్న అన్నపూర్ణమ్మని పాదములు పట్టుకుని ప్రార్థన చెయ్యి. ఆ తల్లి ధర్మమునందు అనురక్తినిస్తుంది, ధర్మమునందు నిష్ఠనిస్తుంది. అంటే ఒరిపిడి కలిగినప్పుడు ధర్మాన్ని విడిచిపెట్టకుండా ధర్మం కొరకే నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ వస్తుంది. వాడు శాశ్వతమైన కీర్తి పొందుతాడు. కొన్ని సందర్భములు అన్ని వేళలా సమాజమునకు తెలియవలసిన అవసరం కూడా ఉండదు. అది ఆ వ్యక్తి జీవితంలో రహస్యంగా ఉండిపోవచ్చు. కానీ చూడ్డానికి పరమేశ్వరుడు అన్నవాడు ఒకడు ఉంటాడు కదా, ఆయన ధర్మానికి నిలబడ్డాడో నిలబడలేదో ఆయన దృష్టిలో పడడం వరకు చాలు. 10 మందికి అది ప్రచారం కూడా చేసుకోక్కర్లా. నా బిడ్డ నేను పెట్టిన అన్నం తిని ధర్మానికి నిలబడ్డాడని అన్నపూర్ణమ్మ ఆనందపడితే అంతకన్నా ఏం కావాలి? పాలిచ్చి పెంచిన అమ్మ, సంపాదించి తెచ్చిన తండ్రి, చదువు చెప్పిన గురువు, అన్నం పెట్టిన అమ్మ నా బిడ్డ ఇంత ధర్మాత్ముడయ్యాడు, గొప్పవాడయ్యాడని సంతోషిస్తే ఎలా ఉంటుందో అన్నపూర్ణమ్మ సంతోషించడం అలా ఉంటుంది. అందుకే ఆ ధర్మమునందు నిష్ఠ ఇవ్వగలిగినటువంటి తల్లి అన్నపూర్ణమ్మ. నిజానికి ఈ స్తుతి కన్నా, ఈ స్తుతిలో చెప్పబడిన విషయాల కన్నా దేశకాలములతో సంబంధం లేకుండా సమాజానికి, సమాజంలో ఉన్న మనుష్యులకు ఎల్లకాలముల యందు పనికొచ్చేది ఇంకేం ఉంటుంది? ఇంకేం చెప్పాలి ప్రజలకు? అసలు ఇది బాగా అందుకోగలిగారు అనుకోండి చాలు. శాంతి భద్రతలకి సరిపోదా? ప్రజలు ధర్మాత్ములై నిలబడడానికి సరిపోదా? అందరూ సంతోషంగా ఉండడానికి ఇది సరిపోదా? అంటే ఎంత కష్టకాలంలో కూడా ధర్మం నిలబడడానికి ఏ స్తోత్రాన్ని మనం చదువుకుంటే భగవతి అనుగ్రహం చేత మన జీవితాలు ఒబ్బిడవుతాయో అంత గొప్ప స్తుతిని మనకిచ్చి శంకర భగవత్పాదులు మనని అనుగ్రహించారు. అటువంటి జగద్గురువులకు మనం ఏమి ఇవ్వగలం? ఇస్తే మాత్రం ఆయన ఏం కోరుకుంటారు? సన్యాసాశ్రమంలో ఉన్నవారు 2 చేతులు కైమోక్షి శంకరులకు నమస్కరించడం వినా మనం చెయ్యగలిగినది ఉండదు. అందుకే యోగానందకరి, రిపుక్షయకరి, ధర్మైక నిష్ఠాకరి, చంద్రార్కా నల్లభాసమా నలహరి. శంకర భగవత్పాదులు ఆ తల్లి యొక్క కాంతి గురించి మాట్లాడుతున్నారు. వారు మాట్లాడుతున్నప్పుడు మణులలో పొదగబడినటువంటి సూత్రం ఎలా ఉంటుందో చూడండి. ఒక మాల ఎక్కిస్తారు. ఇప్పుడు ఏదో నాకు ఈ బొగడ పూల మాల వేశారు, ఈ పారిజాత పూల మాల, ఈ చాలా చిన్న పువ్వు, ఎర్రటి గొట్టం, అంత తేలిక కాదు దీనిలోకి దారం ఎక్కించడం. కానీ ఎంత శ్రద్ధతో ఎక్కిస్తే ఇలా 3 పేటలు ఇంత చిన్ని పువ్వులతో ఇంత అందంగా మాల కట్టి రేఖలు రాలిపోయే గులాబీ పువ్వులు ఇంత అందంగా తొడగగలుగుతారు అంటే ఎంత శ్రద్ధ కనపరిచి ఉంటారు ఆ దండ కట్టేటప్పుడు. పైకి కనపడకుండా లోపల దారము ద్వారా ఈ పువ్వులను గుదిగుచ్చినట్లు, దాని చేత శోభ తెచ్చినట్టు వరుసగా అమ్మవారి యొక్క వైభవాన్ని, గుణగణములను అలా ప్రతిపాదన చేస్తారు స్తుతిపాఠంలో శంకరులు. కానీ ముందు దానికి పక్కదానికి సంబంధం లేకుండా ఉండదు, అంత అందంగా తీసుకొస్తారు. అందుకే చంద్రార్క నల్లభాసమా నలహరి, అమ్మవారి నుండి వెలువడేటటువంటి కాంతి ఎలా ఉంటుంది అంటే ఏదో కేవలము చంద్రుని కాంతి కాదుట. అర్క అంటే పూజింపబడువాడు అని అర్థం. సూర్యుడు పూజింపబడే లక్షణం ఉన్నప్పుడు అర్క శబ్దం చేత పిలుస్తారు. అది శంకరాచార్యుల వారి గొప్పతనం. సూర్యుడికి ఎన్నో పేర్లు ఉన్నాయి కానీ వాడరు. శంకరులు ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా పేరు వాడారు అంటే అందులో ఏదో ఉంది రహస్యం అని గుర్తు. మీరు సౌందర్యలహరి పరిశీలించండి, అసలు అమ్మవారిని ఆయన ఎక్కువ పేర్లతో పిలవరు. ఆయన ఎక్కువ వాడే పేరు ఏమిటంటే శివి 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 అంటూ ఉంటారు. అమ్మ శుభములను సంగే తల్లి అంటుంటారు. ఆయన ఏదైనా ఒక పేరు వాడారంటే దాని వెనక ఏదో ఉంటుంది, గాంభీర్యం. అర్క పూజింపబడేవాడు, అమ్మవారు పూజనీయురాలు, భట్టారిక, లలితాపరా భట్టారిక అంటాం కదా, పూజనీయురాలు. ఆ చంద్రకాంతి, సూర్యకాంతి, అగ్నికాంతి, ఈ 3 కాంతులు కలిసి బయటికి వస్తే ఎలా ఉంటుందో అమ్మవారిలోంచి వచ్చేటటువంటి కాంతి అలా ఉంటుంది. అప్పుడు మీరు ఒకటి గమనించండి, దాన్ని మనం తట్టుకోగలమా?
సూర్యకాంతి ఒక్కదాన్నే కన్ను విప్పి చూడలేం కదా. సూర్యకాంతి, చంద్రకాంతి, అగ్నికాంతి, 3 కాంతులు కలిసి బయటకు వచ్చాయనుకోండి, అసలు కాంతి దగ్గర ఆగిపోతారా? అమ్మవారు కనపడుతుందా? కనపడదుగా. ఆ కాంతి దగ్గర ఆగిపోతారు. అంత కాంతిని తట్టుకోలేక కన్ను యొక్క శక్తి వెలవెలబోతుంది. వెలవెలపోతే ఆగిపోవాలంతే. కళ్ళు మళ్ళీ కిందకి దింపి కొంతసేపు బడలిక తీర్చుకుంటే తప్ప మీరు మళ్ళీ కళ్ళెత్తి చూడలేరు. మరి ఏమిటా కాంతి అంటే, ఈ కాంతి ఏమిటో శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చెప్పారు. శ్రీసరణి అని పిలిచారు దాన్ని. శ్రీసరణి సౌందర్యలహరి, చిదానందలహరి. శ్రీ అంటే అన్ని వేళలా మంగళప్రదం, అన్ని వేళలా శుభప్రదం. అటువంటి శుభప్రదమైనటువంటి కాంతి ఏది ఉన్నదో ఆ కాంతికి శ్రీసరణి, లహరి అంటే ప్రవాహం, సౌందర్య. మీతో చెప్పే కదా అమ్మ ప్రేమ, అమ్మ ప్రేమ ప్రవాహమునకు సౌందర్య లహరి అని పేరు. అంతేగాని భౌతికంగా ఎదురుగుండా కనపడే అందానికి సౌందర్య లహరి అనరు. ఎందుకంటే ఎదురుగుండా కనపడుతున్న అందం సౌందర్యము అని నేను అన్నాను అనుకోండి, నేను పొద్దున్న ఇలా ఎవరినో చూపించి చూడండి ఎంత సౌందర్యమో అని నేను అలా వెళ్ళి సాయంకాలం వచ్చేటప్పటికి 104 జ్వరం వచ్చి దుప్పటి కప్పు పడుకున్నారు అనుకోండి, ఏదో సౌందర్యం. నేను 30 ఏళ్ల క్రితం ఒకరిని చూపించి గొప్ప సౌందర్యం అని చెప్తే 30 ఏళ్ల తర్వాత ఏదో సౌందర్యం. అది ఎలా సౌందర్యలహరి? దాని వలన భద్రత ఏది, చూసిన వాడికి క్షేమమేది, అభ్యున్నతేది, ఎలా సౌందర్యలహరి? ఆలోచించకుండా పేరు పెట్టకుండా జాగ్రత్త పడ్డం శంకరాచార్యుల వారి గొప్పతనం. అంతేగాని అనాలోచితంగా పేర్లు పెట్టరు శంకరాచార్యుల వారు. శంకరాచార్యుల వారు ఏదైనా పేరు పెట్టారంటే దాని వెనకంత మర్యాద ఉంటుంది. ఏది సౌందర్యలహరి అంటే ఏ కారణము చేత దాని అందము చెడదు. అదేది? ప్రేమ, కారుణ్యం. అమ్మ ప్రేమ, అమ్మ కారుణ్యమే సౌందర్యలహరి. ఆ కాంతిగా బయటికి వచ్చిందనుకోండి, అదే చంద్రార్కానలభాసమానలహరి. అది ఏం చేస్తుంది ఆ కాంతి అంటే కడుగుతుంది. మీరు ఎక్కడైనా మరకలు ఉన్నాయనుకోండి, ఏదో మలినం కనపడింది మీకు, ఏం చేస్తారు? ఓ పాత్రతో నీళ్లు తెచ్చి కొట్టి చీపురు పట్టుకుని కడిగేస్తారు. లేదు కడగక్కర్లేదు కూడా, నీళ్లు పట్టుకుని గట్టిగా కొట్టారనుకోండి, నీళ్లతో పాటుగా కల్మషం కూడా కొట్టుకుపోతుంది. నీరు కల్మషాన్ని ఎలా కొట్టేస్తుందో నీటితో కల్మషాన్ని ఒకచోట కడుగుతారు. మనసులలో ఉన్న కల్మషాన్ని ఎలా కడుగుతారు? శరీరం మీద నీళ్లు పోయగలరేమో, లోపల కల్మషం పోతుందా? పై కల్మషం పోతుంది. పుట్ట మీద కొడితే పుట్ట పగులుతుందేమో, పాము దెబ్బతింటుందా? తినదు. లోపల కడగగలిగినది నీరు కాదు, కాంతి. ఏ కాంతి? శ్రీసరణి, అమ్మవారి నుంచి వచ్చేటటువంటి కాంతి. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక పెద్ద చమత్కారం ఉంది. మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఆవిడెవరు? అమ్మ అని మొదలెట్టారు. ఆవిడ బయటకు వస్తోంది. ఎందుకు వస్తోంది? ఎక్కడి నుంచి వస్తోంది? చిదగ్నికుండంలోంచి వస్తోంది. ఎందుకు వస్తోంది? దేవకార్యం కోసం వస్తోంది. మంచిది. స్త్రీ రూపంగా ఉపాసన చేస్తే తల దగ్గర నుంచి మొదలుపెట్టాలి, కేశాది పాదాది పర్యంతం చెప్పాలి. మరి చెప్పారా? తల మొదలుపెట్టారా? మొదలుపెట్టలా. ముందు ఎర్రటి కాంతి చెప్పారు. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముద్యత. దేవకార్యమును తీర్చడం కోసం ఆమె ఉద్భవిస్తోంది చిదగ్నికుండంలోంచి, అది చెప్పారు. ఇప్పుడు ఏం చెప్పాలి? తల చెప్పాలి. కానీ ఏం చెప్పారు? ఉజ్జద్భాను సహస్రాభ. సహస్ర అంటే 1000 అని కాదు దాని అర్థం. ఏదో సహస్రం అంటే 1000 అంటాం, కానీ అనంతమైనటువంటి బాలసూర్య బింబములు ఒక్కసారి వస్తే ఎటువంటి ఎర్రటి కాంతి వచ్చేస్తుందో, అసలు మీరు ఊహించలేనంత ఎరుపు కాంతి. అందులో ఏమవుతుందంటే ఏది వెళ్ళిందో అది ఎరుపైపోతుంది. అది చమత్కారం. అది మీకు ఇక్కడ దొరకదు. చూస్తే కాకినాడ సముద్రం దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో స్ఫుటంగా కనపడుతుంది. ముందు అరుణకాంతి వస్తుంది. అరుణోదయము అంటారు. అరుణుడు సూర్యుని యొక్క రథసారథి. ఆ కాంతి, ఎర్రటి కాంతి ముందు సముద్రం మీద పడుతుంది. అప్పుడు బాగా కనపడుతుంది ఎర్రగా. ఇక్కడి నుంచి సూర్యబింబం వరకు ఒక మంట మండుతోంది అనుకోండి, ఎలా ఉంటుందో అలా మండుతుంది. అలా ఎర్రటి కాంతి వస్తుంది. ఆ చారిక మీద, కాంతి చారిక మీద పడవ వెళ్ళింది అనుకోండి, ఆ చారిక బయట ఉంటే అలాగా ఉంటుంది. ఆ కాంతిలోకి వెళ్ళింది అనుకోండి, ఎర్రగా కనపడుతుంది.
అది వెనక కొండల మీద పడితే కొండల వరకు ఎర్రగా ఉంటుంది. కాసేపటికి ఆ బింబం పైకి ఎక్కుతుంది, నారింజ రంగులోకి తిరిగిపోతుంది. ఆ బాలసూర్య బింబం నుంచి వచ్చేటటువంటి ఎరుపు కాంతి కొన్ని కోట్ల మంది సూర్యులు ఒక్కసారి అలా వస్తే ఎటువంటి కాంతి వస్తుందో అటువంటి కాంతి వచ్చిందన్నారు ముందు లలితా సహస్రంలో. ఉజ్జద్భాను సహస్రాభా తల చెప్పారా, చతుర్బాహు సమన్విత బాహువులు చెప్పారు. ఊరుకున్నారా? 4 బాహువులలో ఉన్న ఆయుధాలు చెప్పారు. రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్రసాయక. 4 చేతులు, 4 చేతుల్లో ఉన్న ఆయుధాలు చెప్పారు. అప్పుడు మోచేతులు భుజాలు ఇవేమైనా చెప్పారా? చెప్పలా. 4 చేతులు ఆయుధాలు చెప్పగానే మళ్ళీ కాంతి చెప్పారు. క్రోధాకారో అంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్రసాయక అనగానే మళ్ళీ నిజారుణ ప్రభాపూరమజ్జద్బ్రహ్మాండ మండల, తన యొక్క ఎర్రని కాంతులతో బ్రహ్మాండములను ముంచేసిందన్నారు. మజ్జద్బ్రహ్మాండ మండల. అప్పుడు తల చెప్పారు. చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచాకురు విందమణి శ్రేణి కనత్కోటి రమండిత. ఇంకక్కడి నుంచి పాదముల వరకు వెళ్ళిపోయారు. ఏమి ఇందుకలా? ముందు కాంతి చెప్పి, 4 చేతులు చెప్పి, ఆయుధాలు చెప్పి, మళ్ళీ కాంతి చెప్పి, అప్పుడు తల చెప్పారు. ఎందుకలా 2 కాంతుల మధ్యలో చేతులు ఆయుధాలు చెప్పి తల చెప్పడం ఎందుకు లలితా సహస్రంలో? అది శ్రీసరణి. అది శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చూపించింది. ఆ కాంతి పడితే తప్ప అమ్మవారు క్రియాశక్తి స్వరూపం, మనసు శుద్ధము కాదు. క్రియాశక్తి ప్రధానంగా దేన్ని ఆవహించుంటుంది? చేతులను ఆవహించుంటుంది. పని చెయ్యడం అనేటటువంటిది చేతులతో చేస్తాం. ఏమంటే కొంచెం అది దగ్గర పెడతారు అన్నాను అనుకోండి, ఏం చేస్తారు? వచ్చి కాలుతో తంతారా? చేత్తో ఎత్తి పెడతారు. క్రియాశక్తి. ఈ చేతులతో ఏం చేశానో అది నా ఉత్తర జన్మల్ని నిర్ణయిస్తుంది. నేను ఈ చేత్తో చేసిన మంచి పనులు ఏముంటాయో అవి నాకు ఉత్తమమైన జన్మలనిస్తాయి. ఇప్పటికి కదా అని ఈ చేత్తో అందరూ చూస్తుండగా సంతోషంగా సంతకం పెట్టి ఇలా తీసుకోకుండా ఇలా బల్ల కింద చేయి పెట్టి తీసుకున్నది ఏదుందో క్రియాశక్తేగా, చేయి పెట్టేగా తీసుకున్నావు. దీని ఫలితాన్ని చూడలేని వాడు ఒకడు ఉన్నాడు. చూడలేని వాడు ఒకడు లేడని అనుకోకూడదు, వాడు ఉన్నాడు, చూస్తూ ఉంటాడు. వాడు దాని ఫలితం ఇచ్చినప్పుడు కొన్ని కోట్ల జన్మలు నీచమైన ఉపాధిలోకి వెళ్ళిపోతాడు. క్రియాశక్తి కలిగినటువంటి చేతుల తప్పే ఉంది? మనసు ఏం చెప్తే అవి చేస్తాయి. ఈ చేతుల్ని నేను చెయ్యకూడని పని చేయమన్నాను అనుకోండి, చేస్తాయి. పూజ చేయమన్నాను అనుకోండి, పూజ చేస్తాయి. నమస్కారం చెయ్యన్నాను అనుకోండి, నమస్కారం చేస్తాయి. ఇలా అన్నాను అనుకోండి, ఇలా అంటాయి. నిష్కారణంగా ఇలా కొట్టు అన్నాను అనుకోండి, కొడతాయి. ఇలా కట్టుకుని నిలబడరా అన్నాను అనుకోండి, ఇలా చేతులు కట్టుకుని నించుంటాయి. వీటిదా తప్పు? అవి ఉపకరణములు. ఈ క్రియాశక్తి కలిగిన చేతులతో నువ్వు చేసే పనులకు ముందు మనసు శుద్ధము కావాలి. మనసు శుద్ధము కానప్పుడు చేసే పనులు ఎలా నీకు ప్రయోజనకరములవుతాయి? జీవుడు ఎలా ఉద్ధరింపబడతాడు? ఒకరినా ఇద్దరినా? ఇంతమందిని మార్చాలి. ఎవరు మార్చగలిగినది? అంటే ఆవిడ పాదముల వైపు తిరిగి ఇలా చూసి నమస్కరించిన కోట్ల మంది ఉండవచ్చుగాక. ఇన్ని కోట్ల మందికి అన్నం పెట్టిన తల్లే ఇన్ని కోట్ల మందిని తన కరుణ యందు ముంచేస్తుంది. అది శ్రీసరణి. అది ఆమె ఎర్రని కాంతి. ఆ ఎర్రని కాంతులలో, ప్రేమ కాంతులలో ముంచుతుంది, ముంచి మనసు కడుగుతుంది. ఇప్పుడు ఒకసారి అటు తిరిగి ఆవిడ పాదముల వంక చిత్తశుద్ధితో నమస్కరించినప్పుడు, అందుకని దాన్ని సరణి, ప్రవాహమని వదిలిపెట్ల. శ్రీసరణి. అది పరమ పవిత్రము, అది జీవితములకు ఉద్ధారకము. అప్పుడు మనసు కడగబడింది. మనసంతా కూడా నిశ్చలంగా, నిర్మలంగా ఉంది. ఏ మలినము లేదు. ఇప్పుడు అందులోంచి సంకల్పములు ఏవొస్తాయి? సత్సంకల్పములు వస్తాయి. 10 మంది సంతోషానికి మనం ఏం చేద్దాం? మనం ఒక్కళ్ళం బాగుపడడం కాదు, 10 మంది బాగుపడాలి. నేను ఎక్కడైనా ఉన్నాను అంటే ఆయన ఉన్నారు, మనకేం బెంగ అని 10 మంది సంతోషించాలి. అంతేకాని బాబోయ్ ఆయన ఉన్నారు అక్కడ అని రావడానికి భయపడకూడదు. అది గౌరవం చేత రావడానికి సంశయించచ్చేమో, కానీ భయపడవలసిన అవసరం కలగకూడదు. ఒక వ్యక్తిని చూస్తే ఆయన ఉన్నారు, అది 10 మంది ఊరట పొందాలి.
నీ నడవడి చేత 10 మంది ఆదర్శాన్ని పొందాలి, నీ మాటల చేత 10 మంది శాంతిని పొందాలి, నువ్వు చేసే పనులు నీకు నిన్ను నమ్ముకున్న వాళ్ళకి ఉద్ధారకములు కావాలి. అటువంటి సత్క్రియలు చెయ్యాలి అంటే సత్సంకల్పములు కలగాలి. సత్సంకల్పములు కలగాలి అంటే మనసు యందు ఉన్నటువంటి మాలిన్యము తొలగాలి. అది నీటితో కడిగేది కాదు. అది కడగగలిగినది ఏది అంటే అమ్మవారి యొక్క కారుణ్యం ఒక్కటే కడుగుతుంది. ఆ కాంతి ఏది అంటే ఆ ఎర్రటి కాంతి మన మనసులో ఉన్న మలినములను కడిగి సత్సంకల్పములు చేయించి సత్క్రియల వైపుకి నడిపిస్తుంది, ధర్మాన్ని పట్టుకునేటట్టు చేస్తుంది. అంతేగాని ఈ ఒక్కదానికి ధర్మం వదిలేద్దాం లేదు అని తప్పు పని చేయించదు. ధర్మైక నిష్ట కరీ చంద్రార్కాన లభాసమాన లహరి, అది క్రమం. ఈ పూలదండల అది శంకరుల ప్రజ్ఞ. అలా గుదిగుచ్చుతారే అంటే మీరు ఒక శ్లోకాన్ని చదువుతున్నారు అంటే అంతర్లీనంగా జగద్గురువుల యొక్క ఉపదేశం ఉంటుంది. అందుకోగలిగిన వాడికి శంకర భగవత్పాదులే ఆ శ్లోక రూపంలో కూర్చుని బిడ్డ ఇలా బ్రతకరా అని ఉపదేశం చేస్తూ ఉంటారు. అది శంకరాచార్యుల వారి ఉపదేశంగా స్వీకరించగలిగిన వాడి జీవితం ఖచ్చితంగా అభ్యున్నతి పథంలోకి వెళ్ళిపోతుంది. అందుకే చంద్రార్కా నలభాసమా నలహరి త్రైలోక్య రక్షాకరి. ఆ తల్లి అసలు ఆమె యొక్క లక్షణము కేవలము రక్షణయే. మీరు ఒక్క మాట బాగా ఆలోచించండి. భగవంతుడు అన్న మాట నేను ఎప్పుడైనా వాడాను అనుకోండి, ఆయన చేసేటటువంటి ప్రతి క్రియ కూడా కారుణ్యముతో కూడుకున్నదే. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈశ్వర చేష్టితములు ఏవైనా సరే, ఈశ్వరుడు చేసేటటువంటి ఏ పని ఎందైనా సరే కారుణ్యము వినా కాఠిన్యం ఉండదు. ఇది ప్రాథమికంగా అర్థం కానంతసేపు భగవంతుడి విషయంలో పెద్ద అయోమయమే ఉంటుంది. ఈ రూపమా ఆ రూపమా, నువ్వు ఏ రూపంతోనైనా అది భగవంతుడిని పట్టుకున్నావా? నువ్వు భగవంతుడు అని పట్టుకున్నది నిజమైతే నీ విశ్వాసము భగవంతుడు. చెట్టుకి ఉంటే కొమ్మ, గూట్లో తెచ్చి పెడితే బొమ్మ, నీ పూజా మందిరంలో పెడితే అమ్మ. నీ విశ్వాసం ప్రమాణం. విశ్వాసము చేత చెట్టుకున్న కొమ్మ అమ్మైంది. ఒక్కొక్కరు 4 వీధుల కూడలిలో ఉన్న చెట్టుకు పసుపు రాసి బొట్టెడతారు. ఆయన విశ్వాసం, ఆయన గురి. భగవాన్ రమణులు అరుణాచలం ఆయన అదే అంటారు, ఒకరికి ఉన్న గురియే గురువు అంటారు. కాబట్టి భగవంతుడు అని నువ్వు ఏ పదార్థాన్నైనా పిలిచినప్పుడు అది ఏ రూపం అన్నదానితో నాకు సంబంధం లేదు. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిరియ కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సరసత్ప్రకాశి కాక వెనుక నందియుతానగు విభుతలంతు అంటారు పోతన గారు భాగవతంలో. స్త్రీయా పురుషుడా నపుంసకుడా ఎవరు అన్న దానితో సంబంధం లేదు. ఆయన భగవంతుడు అని నువ్వు అనుకుని నిజంగా త్రికరణ శుద్ధిగా నమ్మితే ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆయన చేసిన ఏ చేష్టితమైన కారుణ్యముతో కూడుకున్నదే తప్ప దాని ఎందు కాఠిన్యం ఉండదు. అందుకే తేలిగ్గా అర్థం అవడానికి భగవంతుని యొక్క కర్తవ్యమేమి? సృష్టి స్థితి లయ. సృష్టి చెయ్యడం వెనక కారుణ్యం ఉంది. ఏమిటి కారుణ్యం? నేను చేసిన పాపములు కొండలుగా పడిపోయి ఉంటాయి, నేను చేసుకున్న పుణ్యములు కొండలుగా పడిపోయి ఉంటాయి. ఇప్పుడు ఆ పాపము పుణ్యము 2 పోతే తప్ప నేను శరీరం పొందకుండా ఉండడం కుదరదు. ఎందుకనంటే ఇది ఒక సాధనము. ఇది ఉంటే తప్ప సుఖము దుఃఖము ఈ 2 అనుభవించడం కుదరదు. సుఖము దుఃఖము మానసికంగా అనుభవించేస్తానండి, లేకపోతే ఏదో కల్లో పొందేశానండి అంటే ఎలా కుదురుతుంది? అనుభవించాలి. ఎప్పుడో ఏ కుక్కో పడుకుని ఉండగా తెలిసో తెలియకో ఓ కట్టె పెట్టి దాని కాలు మీద కొట్టా, దాని మోకాలు ఎంత బాధపడిందో అది అలా ఈడుచుకుంటూ ఆ కాలు బాధపడింది. పాపం ఆ పాపం పోవాలా నా ఖాతాలోంచి? పోవాలంటే నాకు మోకాలు నొప్పెట్టాలి. నాకు మోకాలు నొప్పెడితే పాపం పోతోంది. నేను చేసిన పాపము పోవాలంటే నాకు మోకాలు నొప్పెడితే అక్కడితో ఆ గొడవ వదిలిపోతుంది. అందుకే చూడండి, పంతులు గారిని కుక్క కరిచిందంటే అయ్యో పాపం అంటారు. అయ్యో పాపం అంటే ఏమిటంటే ఏ జన్మలో చేసిన పాపమో ఈ జన్మలో కష్టంగా పోతోంది అని సిద్ధాంతం అక్కడ. కాబట్టి సృష్టి ఇది ఇవ్వకపోతే ఎలా పోగొట్టుకుంటావు పాపం? దుఃఖాన్ని ఎలా అనుభవిస్తావు? అనుభవించడం కుదరదు. చేసిన పుణ్యం ఉంది, సుఖంగా అనుభవించేయాలి, అప్పుడు ఆ పుణ్యం పోతుంది. ఈ సుఖాన్ని దుఃఖాన్ని అనుభవించడానికి ఒక శరీరం ఉండాలా?
ఈ శరీరాన్ని భగవంతుడు ఇవ్వడానికే సృష్టిక్రియ అంటారు. సృష్టి